మామూలుగా నీళ్ల పైపులు లీకేజ్ అవ్వడం అనేది కామన్ ముచ్చటే. అది చూసి జనం కూడా పెద్దగా ఏం పట్టించుకోరు. కానీ ఇంకా పెద్దపల్లి జిల్లాలో మాత్రం పైప్ లీకేజీ అయ్యిందని ఊరోళ్ళు మస్తు బుగులు పడుతుర్రు. పొద్దుగాల పూట అయ్యింది కాబట్టి బచాయించినాం, అదే రాత్రి పూట అయితే ఏంది కథ అని గరమైతుర్రు. మరి గంతగానం కోపానికి వస్తున్నారంటే లీకేజ్ అయింది నీళ్ల పైపులా లేకుంటే ఇంకేమన్నా అరుచుకుందాం పారి. చూస్తుర్రా ఇండ్లకు నీళ్ల వరద ఎట్లొస్తుందో. ఇది రామగుండం అక్బర్ నగర్ కాలనీ. అయితే బుధారం పొద్దుక బూడిద నీళ్ల పైపు డామ్ అని పేలిందట. దీంతో గలీజ్ నీళ్ల వరద మొత్తం కాలనీకి దారగట్టింది. వరద జోరుగుండేటాళ్లకు దగ్గర పట్లున్న ఇండ్లన్నీ జర్రసేపట్లనే చిన్నపాటి బురద కుంటలైనాయి. ఇంట్లున్న సరుకు సామానంతా బూడిద ఒండుల జిక్కి పనికి రాకుండా అయినాయి. పొద్దంతా కష్టం చేసొచ్చి తిని పండే యాళ్లకు గిట్లయ్యింది. అదే అర్ధమరాత్రి అయితే ఎంత ఆగమయ్యేది అని కాలనీ జనము ఎన్టీపీసీ అధికారుల మీద మస్తు గరం అవుతుర్రు. ఆ పైప్ లైన్ వర్క్ అనేది కరెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా ఏదో మీద మీద పనులు చేయడము, అలా ఇంతకుముందు గతంలో కూడా అలాగే చేస్తే మేము పైపులు పలగడము, ఈ నీళ్లు రావడము, మొత్తం అందరం కూడా ఇక్కడ సఫర్ అవడము, ఇళ్లలో మొత్తం తినే అన్నంలా పడుకునే బెడ్ మీద టోటల్ ఇప్పుడు పడుకునే పరిస్థితి కూడా లేదు. నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఆ పైపు బ్లాస్టింగ్ అయ్యి లీక్ అయ్యి మొత్తం ఇళ్ల మీద పడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇదే ఒకవేళ సాయంత్రం జరిగింది, అదే అర్ధరాత్రి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. అయితే బొగ్గును కాలబెడితే వచ్చే బూడిద ఉంటది కదా, గా బూడిదని ఎప్పటిదప్పుడు నీళ్లు కలిపి కుందనపల్లి యష్ ఫౌండ్ కు పంపుతారట. ఆగో దానికోసం పరిచిన పైపుల పనే మంచిగా చేయలేదు, అందుకే గిట్లయిందని గయ్యమంటుర్రు ఊరోళ్ళు. 6 గంటలకు వచ్చింది కాబట్టి మొత్తం మనిషంత లోతు వాటర్ వచ్చింది కాబట్టి 6 గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అదే అర్ధరాత్రి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్టీపీసీ యజమానులు పట్టించుకోవడం లేదు, ఏమన్నా చూస్తూ ఉంటారు, పట్టించుకోలేదు. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ప్రాబ్లం మొత్తం బట్టలు కూడా గదన్నట్లు ఇంట్లున్నాయన్నీ తడిచిపోయినాయి. ఉప్పులు పప్పులు బట్టలు బాతలు ఏమీ మంచిగా లేవు, అంత బురద నీళ్ళ పాలైనాయి. సకదనాల ఇండ్లు కూడా అంత మషమష అయినాయి. ఎటు చూసినా గలీజ్ వాసన. అసలు మేమీడ ఉండాలనా పోవాలనా అని కోపానికి వచ్చిర్రు. ముచ్చట ఎరికయ్యి మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్రన్న పోయి మద్దతు వాళ్ళకిండు. మోగ చూస్తుంటే జనం ఊకునే తట్లే లేరనుకున్న అధికారులు తెల్లారి ఎన్టీపీసీ కార్మికులను పంపించి తట్టలు పారలు అందుకొని సాఫ్ చేపించిర్రు. మరి గా వరదల సామానంతా తడిచిపోయినోళ్లను ఎట్లా ఆదుకుంటారో, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారో చూడాలి.